పిచ్చకుంట్ల 10,000 రూపాయలు ఎకరానికి ఏం సరిపోతాయి? మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ గారు బిచ్చమేసినట్టు వేస్తున్నాడు. వ్యవసాయాన్ని, రైతాంగాన్ని ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో 1100 ఆత్మహత్యలు జరిగినాయి. అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు కదా. 2 లక్షల రుణమాఫీ చేస్తాం. డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు. ఆ రోజు పోయి మీరు 2 లక్షలు తెచ్చుకోండి అని పోయిన సంవత్సరం అన్నాడు. మళ్ళీ డిసెంబర్ 9 వస్తుంది. నమస్తే, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనము వ్యవసాయ రంగ సంక్షోభం గురించి మాట్లాడుకుందాం. అయితే కొంచెం లోతుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వ్యవసాయానికి సంబంధించి. వ్యవసాయ రంగ సంక్షోభం కాదు, నిజానికి రైతుల యొక్క సంక్షోభం. మరి వ్యవసాయ రంగ సంక్షోభం ఎందుకు కాదు అంటే, విత్తనాలు తయారు చేసేవాళ్ళు, ఎరువులు తయారు చేసేవాళ్ళు, పురుగు మందులు తయారు చేసేవాళ్ళు, రైతుల దగ్గర అరకొర డబ్బులు ఇచ్చి డిస్ట్రెస్ సేల్లో చాలా తక్కువకి కొనుక్కునేవాళ్ళు, మిల్లర్లు, వాళ్ళకి వత్తాసు పలికేవాళ్ళు, వీళ్ళందరూ కూడా బాగుంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. కాబట్టి వ్యవసాయ రంగ సంక్షోభం అనడం కంటే కూడా రైతాంగ సంక్షోభం అనడం చాలా కరెక్ట్ పదం. రైతులు ఎందుకు సంక్షోభంలో ఉంటారు నిరంతరం? స్వాతంత్రం వచ్చిన కాలం నుంచి కూడా ప్రభుత్వాలు ఏం చేసినాయి? ముఖ్యంగా ఈ దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత బీజేపీ పార్టీ, మధ్యలో అక్కడక్కడ థర్డ్ ఫ్రంట్లు అధికారంలోకి వచ్చిన సంఘటనలు మినహాయిస్తే మేజర్గా కాంగ్రెస్ పార్టీ ప్రధాన బాధ్యత వహించాలి, తర్వాత బీజేపీ పార్టీ ప్రధాన బాధ్యత వహించాలి. ఈరోజు వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ కుటుంబాల్లో, రైతుల్లో ఉన్న ఆవేదన మన కాంటెక్స్ట్కి వస్తే తెలంగాణకు సంబంధించి ప్రధాన బాధ్యత కాంగ్రెస్ పార్టీ, రెండవ బాధ్యత బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే చాలామంది రైతు సంఘాల వాళ్ళు ఎప్పటి నుంచో ఒక డిమాండ్ పెడుతున్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయడం గురించి చాలా మేధోమథనాలు జరిగినాయి, ఎప్పటి నుంచో ఎంతో కాలంగా జరిగినాయి. దానికి కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్నప్పుడు స్వామినాథన్ కమిషన్ వేసింది. ఎంఎస్ స్వామినాథన్ గారు దానికి చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు స్వామినాథన్ గారు మన మధ్య లేరు, చనిపోయి ఉన్నారు. అయితే స్వామినాథన్ గారు అధ్యయనం చేసి వ్యవసాయ కుటుంబాలు, రైతాంగము నష్టపోవద్దు, డిస్ట్రెస్ సేల్కి గురవద్దు, ఆత్మహత్యలు అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఒక ఫార్ములా తయారు చేసి ఇచ్చిండు గవర్నమెంట్కి. దాన్ని C2+50% అంటారు. దాన్ని అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే ఉత్పత్తికి అయ్యే ఖర్చు ప్లస్ 50%. ఈ మేరకు ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ డిసైడ్ చేసి ఇస్తే పంటల వారీగా కూడా పలు రాష్ట్రాల్లో రకరకాల పంటలు పండుతాయి. అయితే దీంట్లో మళ్ళీ ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ప్రభుత్వాలు చూపే వివక్ష ఉన్నది. గోధుమలు ఎక్కువ పండించే పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలకు ఒక నీతి ఎంఎస్పికి సంబంధించి, దక్షిణ అంటే మనం వరి పండించే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక నీతి. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అనాదిగా దాన్ని పాటిస్తూ వస్తున్నాయి. సరే, అది అలా ఉంచితే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ 50% ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పింది అమలు జరిగి ఉంటే రైతాంగం సంక్షోభం నుంచి గట్టెక్కగలిగేది. అయితే ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విద్యావంతులు, మేధావులు, కాస్త ఆలోచన పనులు అనుకుంటున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏం చెప్తుంటారు? రైతు సంఘాలు, కొన్ని రైతు సంఘాల వాళ్ళు కానీ ఇప్పటికి కూడా స్వామినాథన్ కమిషన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అని అంటుంటారు. కానీ ఒక విషయం మనం ఏం తెలుసుకోవాలంటే, స్వామినాథన్ గారికి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. UPA 2 హయాంలో ఆయన రాజ్యసభలో ఉండగా అప్పటి వ్యవసాయ మంత్రి శరద్ పవార్ పార్లమెంట్లో ప్రకటన చేసిండు. సుప్రీంకోర్టుకి UPA ప్రభుత్వం అఫిడవిట్ కూడా ఇచ్చింది. స్వామినాథన్ కమిషనుని ఇంప్లిమెంట్ చెయ్యలేము అని ఆన్ రికార్డ్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది, ఆయనకు పద్మశ్రీ బిరుదు ఆయన ఇచ్చారు. కానీ ఆయన సభలో ఉండగానే ప్రకటన కూడా చేశారు, మేము ఇంప్లిమెంట్ చేయలేమని. ఇప్పుడు బీజేపీ పార్టీని మీరు చేయాలి స్వామినాథన్ కమిషన్, దాని ప్రకారం ఎంఎస్పీలు ఇవ్వాలి అని అంటారు. ఇది మోసం, పక్కా మోసం. ఈ రెండు పార్టీలు, దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన ఈ రెండు పార్టీలు, రెండు జాతీయ పార్టీలు చేస్తున్న మోసం, చేస్తున్న ద్రోహం అదొకటి. ఆ కాంగ్రెస్ పార్టీ పరిపాలన నడుస్తున్న ప్రస్తుత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వల్లమాలిన, అలవిమాలిన హామీల్లో రుణమాఫీ ఒకటి, రైతు బంధు,
ఒకటి. వ్యవసాయానికి సంబంధించిన మిగతా పాలసీలు అన్నింటినీ ఉండగా కూడా ప్రత్యేకంగా రుణమాఫీ మేము చేస్తాము అని 2 లక్షల వరకు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి 2 లక్షల రుణమాఫీ చేస్తాం. డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు, ఆ రోజు పోయి మీరు 2 లక్షలు తెచ్చుకోండి అని పోయిన సంవత్సరం అన్నాడు. మళ్ళీ డిసెంబర్ 9 వస్తుంది, అయిపోయింది. ఇంకో 2 రోజుల్లో మళ్ళీ సోనియా గాంధీ బర్త్డే వస్తుంది. ఎట్లా తయారైందంటే డిసెంబర్ 9 అంటేనే ఒక మోసము అనేటట్టుగా తయారైపోయింది. తెలంగాణ ఇస్తామన్న వాళ్ళ ప్రకటన డిసెంబర్ 9 ప్రకటన, ఆ తర్వాత వెనక్కి తగ్గి మళ్ళీ అది పోస్ట్పోన్ చేసిన అదే డిసెంబర్ 9 అదే సోనియా గాంధీ బర్త్డే లాస్ట్ ఇయరు మరొక మోసం తెలంగాణకు జరిగింది, రైతులకు జరిగింది. రుణమాఫీ అది జరగలేదు. రైతు బంధు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు తీసుకొచ్చాడు. ఆ రైతు బంధు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, పిచ్చకుంట్ల 10,000 రూపాయలు ఎకరానికి ఏం సరిపోతాయి, మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ గారు బిచ్చమేసినట్టు వేస్తున్నాడు. ఈ పిచ్చకుంట్ల అనే పదం నాది కాదు, రేవంత్ రెడ్డిది. ఆ పిచ్చకుంట్ల అనేది ఒక కులము, దాన్ని అట్లా మాట్లాడొద్దనే ఇంగితం కూడా ముఖ్యమంత్రికి లేదు. అది ఆయన నుంచి మనం ఆశించొద్దు. ఆ క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నాను నేను. సో మేము 15,000 పెంచుతాము, కౌలు రైతులకు ఇస్తాము అన్నారు. రైతు సంఘాలన్నీ ఆహా ఓహో అన్నాయి. ఈరోజు ఒక్క రైతు సంఘం కూడా మాట్లాడడం లేదు. ఎందుకు మీరు 12,000 కౌలు రైతులకు ఇస్తామన్నారు, ఇవ్వడం లేదు అని అడగడం లేదు. ఎందుకు మీరు రైతు బంధుని రైతు భరోసా పేరుతో మార్చి 15,000 ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వడం లేదు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 పంటల సీజన్ దాటింది. ఒక్కసారి రైతు బంధు ఇచ్చిండ్రు, అది కూడా కేసీఆర్ గారు ఎలక్షన్కి ముందు ఆయన ఏదైతే ఆ 7,500 కోట్లు రైతు బంధు ఇద్దాం, ఎలక్షన్ కోడ్వలు ఇవ్వలేకపోయినాము, మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది రాగానే ఇద్దామని అనుకున్న అదే పైసలు ఒక విడత ఇచ్చిరు తప్ప ఆ తర్వాత 2 పంటలకి ఇప్పటిదాకా ఇవ్వలేదు రైతు బంధు. ఇప్పుడు వాళ్ళు సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు చేసుకుంటున్నారు. సిగ్గుచేటైన విషయం ఇది. రైతు బంధు విషయానికి వస్తే మరొక పెద్ద అబద్ధము, పెద్ద మోసము, నయవంచన, జనాల్ని పక్కదారి పట్టించే కార్యక్రమము తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రకటన. ఆయన ఏమన్నాడు, సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నాం, రైతాంగం చాలా హ్యాపీగా ఉంది, అంతేకాదు రైతు బంధు వద్దు, సన్నవడ్లకు బోనస్ ఇస్తే చాలని రైతాంగం కోరుకుంటా ఉన్నది, రైతులు ఏది కోరితే అది ఇస్తామన్నారు. ఇది ఒకటి అబద్ధం, వాళ్ళు చెప్పేది అబద్ధం. ఫస్ట్ పాయింట్. దానికంటే ముఖ్యమైనది లోతైన విషయము, మీరందరూ కూడా ఆలోచించాల్సిన, నేను మిమ్మల్ని కోరుతున్న విషయం ఏంటంటే, రైతు బంధుకి బోనస్కి పొంతన లేదు. మళ్ళీ నేను స్వామినాథన్ కమిషన్ దగ్గరికి వస్తా. కేసీఆర్ గారు ఆయన ఆలోచించి, నిజానికి రైతు బంధు అనేది బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీ కూడా కాదు, ఆయన ఆలోచించి ఎన్నో గంటల మేధోమదనం చేసి, ఎంతో అధ్యయనం చేసి, వ్యవసాయ రంగ నిపుణులతో చర్చించి రైతు ఆత్మహత్యలు ఎట్లా ఆపాలి, వ్యవసాయాన్ని ఎట్లా ఒక లాభదాయకమైన వృత్తిగా చేయాలని కేసీఆర్ గారు ఆలోచించారు. కేసీఆర్ గారి విమర్శకులు కేసీఆర్ గారిలో 190 తప్పులు వెతకొచ్చుగాక, కానీ పాలసీల రూపకల్పనలో, భవిష్యత్తుకు పనికొచ్చే పాలసీలు రూపకల్పనలో కేసీఆర్ గారు ఆయనకు విజన్ ఉన్న నాయకుడు. ఆయన ఏంది, ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఆయన మొత్తం అధ్యయనం చేసిండు. స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకున్నాడు, చదివిండు. స్వామినాథన్ గారు చెప్పారు C2 + 50% ప్రకారం ఎంఎస్పి క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాలి. ఈ C2 అంటే ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తికి అయ్యే ఖర్చు. ఉత్పత్తి ఖర్చులో ఏమేమి ఉంటాయి, విత్తనాలు ఉంటాయి, ఎరువులు ఉంటాయి, పురుగు మందులు ఉంటాయి, కలుపు తీయడం ఉంటుంది, లేబర్ కాస్ట్ ఉంటుంది. ఈ లేబర్ కాస్ట్ అంటే ఒక కుటుంబం తమ పొలంలో తాము పనిచేస్తున్నా కూడా దానికి ఆ లేబర్ ఖర్చు అవుతుంది కదా, వాళ్ళ శ్రమ. సో ఇవన్నీ కూడా తడిసి మోపెడయి వ్యవసాయం లాభసాటి కాక అప్పులకి ప్రైవేటు వ్యాపారుల దగ్గర ఊళ్ళల్లో 36% ఇంట్రెస్ట్ రేట్తో, కొన్ని చోట్ల 40% ఇంట్రెస్ట్ రేట్తో అప్పులు తెచ్చుకొని అవి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అర్థమైంది కేసీఆర్కి. దాంతో ఆయన ఏం చేసిండు, రైతు బంధు అనేది ఇన్పుట్ సబ్సిడీగా తీసుకొచ్చిండు ఆయన. ఇన్పుట్ సబ్సిడీ అంటే వీటన్నిటికీ ఒక రైతు పంట విత్తడానికి ముందు అయ్యే ఖర్చు, మళ్ళీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కలుపు తీయడాలు, లేబర్ కాస్టు, వీటన్నిటికీ ఖర్చు అవుతుంది, మొత్తం రైతు రైతు బంధు యొక్క బేసిక్ కాన్సెప్ట్నే
ఒకటి మీకు అర్థం కాలేదు, లేదా మీకు అర్థమయ్యి కూడా అర్థమన్నట్టు నటిస్తూ దానికి ఆల్టర్నేటివ్ సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం అనే అబద్ధపు మాటలు, మోసపు మాటలు తుమ్మల నాగేశ్వరరావు గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. వ్యవసాయాన్ని రైతులను అప్పుల బారి నుంచి కాపాడే రైతు బంధు అనేది ఒక గొప్ప ప్రోగ్రాం. అది దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేయండి. మీరు మీ ప్రయారిటీలు, గెట్ యువర్ ప్రయారిటీస్ రైట్ మిస్టర్ రేవంత్ రెడ్డి. ఏడాది పాలన పూర్తయింది కదా, అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు కదా. వ్యవసాయాన్ని, రైతాంగాన్ని ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో 1100 ఆత్మహత్యలు జరిగినాయి. ఒకటి కాదు, రెండు కాదు. రైతుల ఆత్మహత్యలు, ఇంకా మిగతాయి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు నేను అవి చెప్పట్లేదు. రైతు ఆత్మహత్యలు 11 జరిగినాయి. మరి రైతు సంఘాలు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాపు కాస్తున్న మేధావులు ఏం చేస్తున్నారు? పౌర హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయి? హ్యూమన్ రైట్స్ కమిషన్లు ఏం చేస్తున్నాయి? ఇంత మోసపు పాలన, ఇంత దరిద్రపు పాలన, ఇంత అరాచకపు పాలన చేస్తూ ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటారా? సిగ్గు ఉండాలి కదా కొంచెమన్నా. మీరు సాధించింది ఏంది? ఎందుకు ఈ సంబరాలు? రైతాంగాన్ని నిలువునా ముంచి, నిజానికి చెప్తున్నా కదా, రైతు బంధు కనుక కరెక్ట్ ఇస్తే, మీరు చెప్పిన 10,000 రూపాయల బదులు 15,000 ఇస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రాబోయే 5-10 సంవత్సరాల్లో రైతులు రుణ విముక్తులు అయిపోతారు. ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే రుణమాఫీ కూడా అవసరం ఉండదు. ఇందాక చెప్పినట్టుగా స్వతంత్ర భారతదేశంలో మొదటి నుంచి వస్తున్న ప్రభుత్వాలు, ఆ మధ్యకాలంలో బీజేపీ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, రైతాంగం యొక్క తీవ్రమైన నిరసనలకి, బలిదానాలకి తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకున్నది బీజేపీ పార్టీ. ఈరోజు భారతదేశాన్ని ఒక మేటి బలీయమైన ఆర్థిక శక్తిగా చేస్తామంటున్న బీజేపీ పార్టీ రైతాంగాన్ని కూడా పట్టించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని విమర్శించే ముందు తానేం చేస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు కర్ణాటకలోనూ తెలంగాణలోనూ తమ పరిపాలన ఎట్లా ఉన్నది చూసుకోవాలి. సో రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ మంత్రికి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే వాళ్ళకి, న్యూట్రల్ సెక్షన్స్కి, ఆలోచించే వాళ్ళకి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రైతాంగాన్ని ఆదుకోండి. రైతు బంధు మీరు హామీ చేసిన 15,000 రూపాయలు ఇవ్వండి. మీరు ఇప్పటికే 2 పంటలకు బాకీ ఉన్నారు, అవి క్లియర్ చేయండి. కౌలు రైతులకు ఇస్తామన్న 12,000 ఇవ్వండి. ఇది చేసి తర్వాత మీరు మాట్లాడండి. రైతు బంధుకు మీరు రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా పెట్టుకోండి. రేవంత్ రెడ్డి భరోసా అని కూడా పెట్టుకో. ఎవడడిగిండు? మీ మంత్రివర్గ సహచరులు, మీ అధిష్టానం ఒప్పుకుంటే నీ పేరు పెట్టడానికి నువ్వు పెట్టుకో, రేవంత్ భరోసా అని పెట్టు. కానీ ఇవ్వకుండా మోసం చేస్తూ రైతాంగం నష్టపోతే, రైతాంగం మోసపోతే, రైతు ఆత్మహత్యలు ఆగకపోతే మొత్తం సమాజం అల్లకల్లోలమవుతుంది. నేను ఇదివరకే చెప్పినట్టుగా మనలో ప్రతి ఒక్కరికి వ్యవసాయంతో సంబంధం ఉంది, ఏదో ఒక సంబంధం ఉంది. వ్యవసాయము బాగుపడకపోతే మన భారతదేశం ఇప్పటికి కూడా 65-70% గ్రామాల్లో నివసిస్తున్నారు. వ్యవసాయము ప్రధానమైన పాత్ర ఈ దేశ జీడిపిలో. అట్లాంటి వ్యవసాయాన్ని నష్టపరిచే కుయుక్తులు చేయొద్దు అని కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. కొంచెం ఆలోచన పరులు కూడా మీరందరూ కూడా మీకు తెలిసిన మార్గాల్లో ఒత్తిడి తీసుకురండి. ఈ ఇంప్లిమెంటేషను జరగాల్సిందే, రైతు బంధు జరగాల్సిందే, రైతు రుణమాఫీ, కౌలు రైతులు వాళ్ళు ఇస్తామన్న బోనస్సు, వ్యవసాయానికి సంబంధించి ఏమేమి హామీలు ఇచ్చిండ్రో ఖచ్చితంగా అమలు జరగాల్సిందే. 1 సంవత్సరం పూర్తయి 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడైనా కొంచెం విచక్షణ రావాలా రేవంత్ రెడ్డి అని కోరుతూ ముగిస్తాను. జై తెలంగాణ.